మనము సాయంకాలం ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవుడిచ్చిన ఈ ఘనతను బట్టి దేవునికి వందన స్తోత్రం మహిమయు కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో స్టార్టింగ్ ప్రార్థన కళ్యాణ్ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకై ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిని ఆయత్తపరుస్తూ దేవుడు తన మహిమ కొరకే మనల్ని వాడుకుంటున్న విధానం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ మనము ప్రారంభించుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహిమకు ఘనతకు అర్హుడవైన యేసయ్య, స్తుతుల సింహాసనము పైన ఆసీనుడవైన నా తండ్రి, కెరూబుల శెరూబుల స్తుతి గానములతో ప్రభ కొనియాడబడుచున్నటువంటి యేసు ప్రభువ, నీకు గొప్ప నామమునకు పరిశుద్ధమైన నామమునకు ప్రభ వందనాలు 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 చెల్లిస్తున్నాం నాయన. కృప సత్య సంపూర్ణుడవు ప్రభ, నీకు కృపలో మమ్మల్ని భద్రపరిచిన వాడవు, మమ్మల్ని నడిపిస్తున్న వాడవు, మాలో జీవమును నింపి బ్రతికిస్తున్న దేవుడవు, నీకు వందనాలయ్యా. నా తండ్రి నీ యొక్క కార్యములను వివరించుటకు ప్రభ, నిన్ను కొనియాడుటకు ప్రభ, నా తండ్రి నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్న విధానం కొరకే నీకు వందనాలు. సేవలో ప్రభ బిడ్డలను ఈ విధంగా మీరు వాడుకుంటున్నందుకు ప్రభ, ఈ ఆన్లైన్ టెక్నాలజీలో మాకు ఇచ్చినటువంటి ఏకాధిక్యతను కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమందో కోల్పోతున్నటువంటి ఇటువంటి మంచి భాగ్యం మాకు ఇచ్చిన దేవుడవు ప్రభన తండ్రి. అనేకులు ప్రభ ఈ యొక్క వాక్యముల ద్వారా, ఈ ప్రార్థన మీటింగ్స్ ద్వారా ప్రభన తండ్రి బలపడుటకు నా తండ్రి స్థిరపడుటకు ప్రభ కృప చూపించండి. వాక్యం చేత మాతో మాట్లాడే దేవుడవు ప్రభ, నువ్వు వాక్యమై ఉన్నావు నాయన. నా తండ్రి నిన్ను ప్రభన తండ్రి ఎరుగుటకు ప్రభ మాకు నేర్పిస్తున్న విధానం కొరకే వందనాలు ప్రభన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క టైంకి పాల్గొనేటకు క్షేమంను దయచేయండి ప్రభ. వాతావరణం మీ స్వాధీనం పరచుకోనండి, టెక్నాలజీని కూడా మీ స్వాధీనంలో పెట్టుకుని ప్రభ ప్రతి ఒక్కరు జాయిన్ అగుటకు కృప చూపించండి. ఈ వాక్యము యూట్యూబ్ లో విన్నవారు కూడా ప్రభ బలపడుటకు అతని వారితో కూడా మీరు మాట్లాడండి నా యేసయ్య. నా తండ్రి ఈ ప్రభావముని ప్రతి ఒక్కరు కూడా చూడాలని, యొక్క వెలుగును చూడాలా, వాళ్ళ మనోనేత్రంలో వెలిగించబడాలా. అతని టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అతన్ని సిద్ధపరచండి. మరి సేవలో దూరంగా ఎంత భారంలతో వెళ్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. సకాలంలో వారు టైంకి ప్రభను తండ్రి ప్రోగ్రామ్ కి అందుకున్నట్టుకు ప్రభ మీరు వారికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడండి, పాటల ద్వారా, వాక్యం ద్వారా నా తండ్రి, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రభ నా తండ్రి. నీకు ప్రభ మరి నీ సన్నిధానంలో మేము మోకరించి మా ప్రభ హృదయంలో కృమ్మరించుకొని మా యొక్క దుఃఖమును మా యొక్క సంతోషమును ప్రభ నీకు తెలియజేస్తూ నీ యొద్ద నుంచి ప్రభ మేము ఊరట పొందుటకు, నీ యొద్ద నుంచి ప్రభ మేము వరములను ఈవులను పొందుటకు మాకు సహాయం చేయండి. మా విమోచకుడు ప్రభ నీ చిత్త ప్రకారంగా మా యొక్క జీవితాలను సరిచేసి నడిపించమని ప్రభ నీ యొక్క రాకడకు ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రకాలం తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. హృదయ అంతరంగంలో ఎరిగిన వాడవు ప్రభ, మా పట్ల మీరు కార్యము జరిగించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో రవి బ్రదర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎవరు సమీపించరాని తేజస్సులో మన ప్రభువే, ఆయనే వసించేవాడు, అమరత్వం గలవాడు. కాబట్టి ఆయన మహిమను ఆయన ఘనతను మనం కొనియాడుతూ మన ప్రభుని మనం స్తుతిస్తాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు,
సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమనికే ప్రభు, ఘనతనికే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివి. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం సిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమనికే ప్రభు, ఘనతనికే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోని ప్రచురింప ఏర్పరచుకుంటివి. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోని ప్రచురింప ఏర్పరచుకుంటివి. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమనికే ప్రభు, ఘనతనికే ప్రభు, మహిమనికే ప్రభు, ఘనతనికే ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ క్లారిటీగా ఉందా బ్రదర్? క్లియర్ ఉంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్దాము, మనం ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనంలో నాయనా. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఘనతను మాకు ఎంతో ధన్యత కలగచేసిన దేవానికి స్తోత్రంలో నాయనా. ప్రభానికి వందన ఎంతమందికి లేదు ప్రభా, ఈ ధన్యత కలగచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన కృపను మమ్మల్ని భద్రపరిచిన ప్రభా, మమ్మల్ని సజీలకలు పెట్టిన ప్రభా, ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా, మమ్మల్ని సజీలకలు పెట్టిన దేవానికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జీవంగల దేవానికి స్తోత్రం నాయనా. మరి ధన్యతల
మాకు అనేక మంది వచ్చేట సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి లోకంలో ఎంతో మంది పనులు బిజీ, మరి ఎంతగానో యేసుప్రభు లోకంలో శ్రమ పడుతున్నారు నాయన. కొట్టుమిటిలాడుతున్నాయి, మరి అనేక ఆత్మలు వెళ్ళిపోతున్నాయి నాయన. తండ్రి వాళ్ళకందరికి కలిగ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసుప్రభ ఇంకెంత మందికి తెలియదో ప్రభ, వాళ్ళందరికీ సువార్త అందబడును గాక దేవా. వాళ్ళందరినీ పాదపీఠ దగ్గర కూర్చుని గాక ప్రభ, వాళ్ళ సమస్తరాన్ని తీర్చబడును గాక దేవా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఏర్పరచుకున్నారు ప్రభ, ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చిన వాగ్దానం వచ్చి నెరవేర్చబడును గాక. గొప్పగా వాడుకోండి, మహిమ పొందండి దేవా. ప్రతి ఒక్క వాక్యత మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి దేవ, మాకు తోడై నడిపించండి. రాకడకి మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని యేసుప్రభ రాత్రి కన్నా ప్రతి ఒక్క వాక్యత మమ్మల్ని యేసుప్రభ మమ్మల్ని బలపరిచి మాకు తోడై నడిపించి ప్రతి ఒక్క గంట మహిమ నీకే చెల్లిస్తూ రాకడకి మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చూసుకుందాము. యెహోషువ మొదటి అధ్యాయము 8వ వచనము. ఇక్కడ దేవుడు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది విషయము ఈరోజు మనం అంశం చూసుకుంటున్నాము. ఇంకోటి, ఈ లోకంలో మరి దేవునితో ఏ విధమైన స్నేహం చేయగలుగుతున్నావు అనేది, చేసి ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం ఆయనతో పాట అనేది కూడా మనం చూసుకుందాము. మొదటిగా మనము ఏ విధంగా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి అనేది. ఇక్కడ యెహోషువలో మొదటి అధ్యాయము 1వ వచనంలో మొదటి అధ్యాయము 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. అంటే ఈరోజు జాగ్రత్త పడుట ఏ విధంగా ఉండాలి అనేది. ఎందుకంటే ఇక్కడ మోసే మనకి ఎగ్జాంపుల్ గా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏంటి అంటే ఆయన కూడా ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తే కదా, మరి దేవుని కొరకు ఏ విధంగా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి మోసే కూడా మరి అనేకమైన విషయాలలో ఆయన లోకంలో కూడా తిరిగినాడు మోసే. ఈ లోకానుసారమైన జీవితంలో కూడా కలిగి తర్వాత దేవుని పిలుపులకు లోబడి మోసే కూడా దేవుడు ఏ చెప్తే దాని ప్రకారంగా జీవించినట్టుంది. కానీ దేవుడు మరి ఆయన పట్ల చేసిన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసిండు కదా. దేవుడు ఆయనతో మాట్లాడిండు. మరి ఆ మాట్లాడే టైంలో కూడా మరి ఆయన పక్కకు ఎవరున్నారంట, మరి యెహోషువ కదా అక్కడ ఉన్నట్టు అక్కడ రాయబడ్డది కదా. నూను కుమారుడైన మోసే దగ్గర ఎవరున్నారంట, మరి పరిచారకుడైన యెహోషువ అక్కడ ఉన్నట్టు దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ మరి మోషేకి ఏ విధంగా అనేకమైన విషయాలన్నీ ఎవరు చూస్తున్నారంట, యెహోషువ చూసినట్టు యెహోషువ చూసినట్టు అక్కడ తెలుస్తుంది. అందుకే మరి ఆయనతో పాటు మరి యెహోషువ మరి ఆయన ఏమేమి దేవుని పట్ల చేసిండు కార్యాలు. మరి మోషే కూడా అనేకమైన అద్భుతాలు చూసిన వెంటనే అక్కడ మోషే పక్కకు యెహోషువ కూడా ఉన్నట్టు అక్కడ తెలియబడుతుంది మనకు వాక్య గ్రంథంలో. చూడు, వాక్య గ్రంథంలో మరి అనేకమైన జాగ్రత్తగా కలిగి జీవించినటువంటి వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ఉన్నారంట, వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, దేవుని పట్ల పరిశుద్ధపరచబడ్డారు. మరి వాళ్ళ జీవితాల అద్భుతాలు చూడగలిగారు. ఈ రోజు దేవుడు కూడా మనని అదే విధంగా జాగ్రత్తగా యేసు ప్రభును వెంబడిస్తే మన జీవితాలలో కూడా అనేకమైనవి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అంటున్నాడు. అంటే ఈ రాబో దినాల్లో మరి అనేక మందిని దేవునికి తీసుకొని రావడం అంటే, మరి ఈ లోకంలో మరి అనేక మందిని దేవునికి తీసుకొని రావాలంటే మరి ఎట్లా ఉందంట, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కలగ చేయబడ్డది. అందుకే మరి యెహోషువ కూడా కొన్ని విషయాలు తెలియజేయబడ్డది కదా. ఎందుకంటే మోషేకి ఏ విధంగా ఇచ్చిండో యెహోషువ కూడా అదే విధంగా దేవుడు అర్హత కలగజేసిండు. ఈ చివరి దినాల్లో కూడా అర్హత మనకు కలగజేసింది. కానీ మనం జాగ్రత్తగా గ్రహించకుండా కలుగు ఉంటున్నాం కాబట్టి మనం అనేకమైన తప్పిపోతా ఉన్నాం. అందుకే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. అందుకే ఏ విషయంలో కూడా, అందుకే ఆయన కూడా ఒక మాటగా సెలవిబడ్డది కదా యెహోషువకి. అందుకే యెహోషువ కూడా జాగ్రత్తగా కలిగి ఉంటుంది దేవుని పట్ల కదా. ఆయన మరి ఆయన పరమకాణానికి మరి ఆయన పాలు తేను ప్రవహించే దేశానికి ఆయన అడుగు పెట్టాలా. మరి ఆయనకు వెళ్ళాలి అంటే అది సామాన్యమైన పనే కాదు కదా. దేవుడు ఆత్మ నడిపింపు కావాలా. అందుకే దేవుడు ఆత్మ నడిపింపు ఉన్నది కదా. వాక్యమే జీవము, జీవమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. అందుకే అనేకమైన విషయాలు తెలుసుకోనికి దేవుడు మనకు అనేకమైన విషయాలు మనకు ప్రతిదినం మనతో మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు దేవుని రాజ్యము ప్రవేశించాలా, దేవుని విషయాలు తెలుసుకోవాలా, ఆ పరలోకంలో ఏమై ఉన్నాయో కదా దేవుడు మనకి బయలుపరచాలంటే మనం ఏం చేయాలి, ప్రతిదినము
దేవుని యందు జాగ్రత్త కలిగి మనము జీవించాలా. ధర్మశాస్త్ర గ్రంథము నీవు ఎటువంటి విషయంలో కూడా తప్పిపోకూడదు, ఎటువంటి విషయంలో కూడా తప్పిపోకూడదు. నీవు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు దేవుడు ఏది బయలుపరిచినది నువ్వు అది బోధించక తప్పిపోకూడదు. నువ్వు అబద్ధము చెప్పినవా దేవుని నుంచి అన్ని తీసివేస్తాడు కదా. పరమకాణానికి నువ్వు వెళ్ళలేవు కదా. ఆ పాలు తేనె ప్రవహించే దేశాల్లోకి నువ్వు అడుగు పెట్టలేవు. అందుకే నేను జాగ్రత్తగా పడమని యెహోషువతోని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చూడు, దేవుడు అంటుడు దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంట. దానిలో రాయబడిన ప్రతి ఒక్క వాక్యం అంట ప్రకారంగా చేయుటకు నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేయాలి కదా. వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు ఇవన్నీ చేయాలి కదా. దేవుడి యందు దేవుని చూస్తూ ఈ లోకంలో అన్ని చేయాలి. నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రి దాన్ని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గం ఎట్లా ఉంటదంట, వర్ధిల్ల చేసుకుంటావు. మరి నీ అంతా నువ్వు వర్ధిల్ల చేసుకోగలుగుతావా? లేదు కదా. దేవుడు వాక్యము నిన్ను వర్ధిల్లేటట్టుగా నిన్ను తయారు చేస్తా అంటుండు. చక్కగా ప్రవర్తించేదవు. ఆయన లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, నువ్వు జాగ్రత్తగా నడవలేవు, చక్కగా నిలబడలేవు ఆయన సన్నిధిలో. ఆయన చక్కగా నిలబడమని ఎందుకు అంటుంటాడు హెచ్కేల్తోని. నీతో నేను మాట్లాడాలనుకుంటున్నా హెచ్కేల్తో దేవుడు మాట్లాడంటూ చక్కగా నిలబడమంటున్నాడు. నువ్వు కుడి గాని ఎడమ గాని తప్పిపోకు, జాగ్రత్తగా నన్ను చూడు. ఎందుకంటే ఆయన చేసేటి అన్ని యథార్థమైన జీవితము, పరిశుద్ధమైనవి. ఆయన వాక్యమే జీవము, అది నిత్య జీవము. మరి అవన్నీ బోధించాలంటే నీ జీవితంలో ఎట్లా ఉండాలా చూడండి, జాగ్రత్త కలిగి జీవించాలి కదా. కుడిమి గాని ఎడమ గాని పడిపోనికి వీలేదు. అందుకే నువ్వు చక్కగా నిలబడితే నీతో మాట్లాడాల. అందుకే చక్కగా నువ్వు ప్రవర్తించాలంటే ఆయన ధర్మశాస్త్రము మన హృదయంలో రాయబడాల, మన శరీరంలో అది రాయబడాల కదా. దివారాత్రి దాన్ని ధ్యానించిన ఎడలా నీవు ఏం చేస్తుందంటే నీ మార్గం వర్ధిల్ల చేసుకుంటాము. అంటే దివారాత్రి దాన్ని ధ్యానించమంటున్నాడు. పొద్దు నుంచి రాత్రి వరకు దేవుని సన్నిధిలో గడపమంటున్నాడు కదా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట. అందుకే మనము ఈ లోకంలో జీవిస్తున్నామా, జాగ్రత్తగా మనము ఆయన పట్ల కలిగి మనము జీవించాలా. చూడు, మన జీవితంలో మన జీవితం వర్ధిల్ల చేసుకోవాలి అంటే ఆయన మార్గంలోకి నడవాలి అంటే దివారాత్రం ధ్యానించినప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది, నువ్వు చక్కగా నిలబడగలుగుతాం దేవుని సన్నిధిలో కదా. దేవుడు మనతోని అనేకమైన విషయాలు మాట్లాడాలని ఎంతగానో చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే యోహాను సువార్త ఇక్కడ దేవుడు మరి యెహోషువకి ఇచ్చిన ప్రతి ఒక్క మాట మనం జాగ్రత్త కలిగి జీవించాలి. యెహోషువకి ఇచ్చిండు దేవుడు. ఆయన అనేకమైన విషయాలలో మరి ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఆ ఇశ్రాయేలు ప్రజలని ఆ బానిసత్వం నుంచి మోసే తీసుకొచ్చిన తర్వాత ఈయనకు అప్పగింపబడినప్పుడు ఈయన దేవుని దగ్గర ఆయన జీవితాన్ని సరి చేసుకొని ఆ ప్రజలను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ రోజు ఈ లోకంలో కూడా మనము జీవితాన్ని సరిగ్గా చేసుకొని ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించినప్పుడే మనము తన బిడ్డలని మనం ఈ లోకంలో దేవస్థానికి తీసుకొని రాగలుగుతాము. చూడు, అనేకమంది బానిసత్వంలో ఉన్నారు లోకంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా. కానీ దాని నుంచి విడిపించాలంటే మనం దివారాత్రి ధ్యానించకపోతే మరి ఆ మార్గం అనేది మనకు తెలియజేయబడదు. దుష్టాత్మ నుంచి మనం విడిపింపలేము. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి మనకు ఆశీర్వాదాన్ని వచ్చాన్ని కలగజేసింది కాబట్టి, ప్రతి ఒక్క దాని మీద మనకు అధికారం ఇచ్చిండు కాబట్టి మనం ప్రతి ఒక్కటి జయించగలుగుతాము. మరి బానిసత్వ ప్రజలని మనం దేవుని సన్నిధికి తీసుకొని రానికి మనకు దేవుడు అవకాశము ఇచ్చిండు. కానీ ఆ అవకాశాన్ని మనము కోల్పోవద్దు. అది ఇదంతా బోధించక తప్పిపోకూడదు అంటున్నాడు యెహోషువతోని. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఈ ఆన్లైన్ లో మనం ప్రతిదినం మనం ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధనలో కూడా మనం అనేకమైన విషయాల్లో మనం తెలుసుకుంటా ఉన్నాం కదా. తెలిసిన మటుకు దేవుడు మనకు కలగచేసిన అన్ని మనం ఏం చేస్తున్నాం, బోధిస్తా ఉన్నాం. ఎండ్లో కూడా తప్పిపోకుండా కదా. దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కదా. ఆయన మాట జాగ్రత్తగా మనము తెలుసుకోవాలా. ఇంకొక విషయము యోహాను సువార్త 6వ అధ్యాయము చూసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూసుకుందాము. ఇందులో దేవుడు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి కదా. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఆత్మని జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము కదా. దేవుడు నడిపించే దేవుడు కదా. అందుకే ఆత్మ జీవింపజేయుచున్నది. ప్రతి ఒక్క మనిషిని దేవుడు నువ్వు బోధించినప్పుడు అది ఏమైపోతుందంట, జీవింపజేయుచున్నది
కానీ శరీరం ఏంటంటే నిష్ప్రయోజనం కదా, అది ఏమో కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. అది ఎట్లా ఉన్నాయంటే ఆయన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారు అంటున్నారు. వారితో చెప్పాను, ఏమని చెప్పిందంట, విశ్వసించని వారెవరో తాను అప్పగింపబోడు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. చూడు, దేవుడు మనకు చాలా మంది అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కదా, ఆత్మరూపకంగా మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందుకే మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని చెప్తున్నాడు. చాలా మంది విశ్వాసం లేకుండా కదా, విశ్వసింపకుండా దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉంటారు కానీ అనేకమైన విషయాలు. కానీ అక్కడ ఇస్కరియోతు యూదు గురించి రాయబడ్డది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, వారితో చెప్పిందంట. ఏమనంటే, విశ్వసించని వారెవరో తాను అప్పగింపబోవాడవడం మొదటి నుంచే యేసునకు తెలియను. మరి ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడును నా యొద్దకు రాడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేనా నేను. ఇక్కడ దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఈ రోజు మనము విశ్వసించని వారు ఎంతమంది ఉన్నారో అదంతా కూడా వారి శత్రు సంబంధి అంటున్నాడు ఇక్కడ కదా. దేవుణ్ణి కదా ఎట్లా అంటారంటే అప్పగించి వారే ఉంటారు. ఈ రోజు దేవుణ్ణి మనం ఏ విధంగా మనము విశ్వసించకుండా దేవుణ్ణి ఉంటున్నామా? మనము ఆయన ధర్మశాస్త్రం కూడా శోధించే వాళ్ళు ఉన్నారు కదా, దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఉంటారు కదా. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడు నా యొద్దకు రాడు. దేవుని చేత నువ్వు కృపలో ఉంటే కదా, అనుగ్రహింపబడితేనే ఉంటేనే గాని ఎవడు నా యొద్దకు రాడని ఈ హేతు చేత బట్టి మీతో చెప్పితినా నేను. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్పటి ఇంకా ఏమంటున్నాడంటే 65వ వచనంలో 66వ వచనంలో ఏమంటుంది, అప్పటి నుండి ఆయన శిష్యులతో అనేకులు వెనక తీసి మరి ఎవ్వడును ఆయనను వెంబడింపలేదు. ఇంకా ఏమంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడిగాను. సీమోను పేతురు ఏమంటుండు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. పేతురు ఏమంటున్నాడు, నువ్వే నిజమైన దేవుడవు కదా. సీమోను ఏమంటుండు, పేతురు ప్రభువా ఎవని యొద్దకు మేము వెళుదము, మీరు కూడా వెనకడిగేస్తున్నారా, విశ్వసింపకుండా నన్ను ప్రశ్నిస్తున్నారా, అనుమానిస్తున్నారా నా పట్ల అన్నప్పుడు సీమోను పేతురు ఏమంటుండు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు కదా అని అంటున్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవే దేవుని పరిశుద్ధ దేవుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. పేతురు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకు దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడ్డప్పుడు ఎందుకు అవిశ్వాసం కలిగి ఉంటది మనలో? దేవుడు ప్రశ్నిస్తా ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో. కానీ దేవుని ప్రతి ఒక్కటి ఎందుకు అవిశ్వాసం కలిగి ఉంటాం? ప్రతి ఒక్క దాంట్లో భయం ఎందుకు? మనలో సందేహం ఎందుకు? దేవుడు తేటగా అన్ని మనకు తేటగా బయలుపరిచింది కదా, అర్థం చేసుకుంటే ఇంకా అనేకమైన కదా. ధర్మశాస్త్రము దివారాత్రి మనం ధ్యానించేటట్టు ఉండాలా కదా. మనము ఎటువంటి విషయంలో అనుమాన పడనికి వీల్లేదు. అది నిత్య జీవము కాబట్టి ఆ నిత్య జీవంలో మనము వారసులమై ఉన్నాము కదా. ఆ నిత్య జీవము దేవుడు మనకు అన్ని కలగజేసిండు. అందుకే దేవుడు ఆత్మయే జీవంనై ఉన్నాడు ఆయన కదా, నిత్య జీవంలోకి నడిపియనికి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్త కలిగి ఆయన పట్ల దివారాత్రి మనము ధ్యానించేటట్టు ఉండాలా, ఆయన మాటలు కూడా బోధించేటట్టుగా ఉండాలా. నువ్వు అనుమాన స్థితిలో ఉంటే ఇతర వాళ్ళకు బోధించడానికి నీకు అవకాశము. ఈ లోకంలో దేవుడు మనకొక పని అప్పచెప్పినప్పుడు ఇంకా నువ్వు అవిశ్వాసంలో ఉంటే, ఇంకా సందేహంలో ఉంటే ఆయన మాటలు ఏ విధంగా బోధించగలుగుతాము కదా. ఈ రోజు మనలో ఉన్న అనుమానాన్ని తీసివేయాలా కదా. ప్రతి ఒక్క శరీర క్రియలన్నీ నిష్ప్రయోజనము కదా. ఆత్మీయ మనల్ని జీవింపజేస్తుంది కానీ శరీరము నిష్ప్రయోజనము, ఇది పనికిరానిది కదా. నేను మీతో చెప్పిన మాటలన్నీ ఆత్మ జీవంనై ఉన్నది కాబట్టి ఆ జీవమైన మాటను మన హృదయంతో దేవుడి రోజు మాట్లాడుతా ఉన్నాడు. 2 తిమోతి చూసుకుందాము. 2 తిమోతిలో పౌలు 2 తిమోతి చూసుకుందాము. పౌలు చక్కగా మాట్లాడతాడు. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాము. ఏమంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏమంటుండో ఒక కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని. నా పరుగు ఎట్లన్నట, చుడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇంకా ఏమంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆయన కొరకు ఏమైనదంట,
ఆయన మంచి పోరాటం పోరాడినట దేవుని కొరకు, మంచి పరుగు పరిగెత్తిండు, కడముట్టించేంత వరకు విశ్వాసము కాపాడుకున్నాడంట ఆయన వాక్యం చేత. చూడు, భద్రపరచబడ్డాడు, మంచి పోరాటం పోరాడిండు విశ్వాసంలో. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన విశ్వాసంతోని నమ్మకంతోని నాకు ఏమైనదంటుండు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇది ఒకరికి రాయబడ్డదా? కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చూడు, ఆయనకి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన న్యాయం తీర్చేవాడు, ప్రతి ఒక్కరికి న్యాయాధిపతిగా పంచిపెట్టేవాడు ప్రభు. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షిస్తున్నవా? ఈ రోజు తన ప్రత్యక్షత కొరకు ఈ లోకంలో పోయి అనేకమైన విషయాలు దేవుని ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తున్నావా? వారందరికీ అనుగ్రహించును. ఆయనకొక్కడికే గారు నీతి కిరీటము. పౌలు కన్నా ఇంకా మంచి క్రియలు చేయాలనుకుంటున్నావా? పౌల్లాగా నువ్వు సమర్పించుకుంటున్నావు, ఆయన కదా ఇంకా నువ్వు త్యాగం చేసుకోవాలనుకుంటున్నావా? ఆ నీతి కిరీటం నీకు కూడా ఇవ్వబడుతుంది. నాకే కాదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆయన న్యాయాధిపతి, అందరికీ సమానమే. పౌలుకి ఒక్కరికే ఇస్తాడా? పౌలు భక్తుడు అపోస్తున్న పౌలుకి కాదు. ఈ రోజు నీకు నాకు కూడా ఏనికున్నాడు. మరి నీకు అలాంటి ఆశ ఉందా? అలాంటి ప్రత్యక్షత నీకు ఆశ కలిగి ఉందా? మరి ఆయన వాక్యం పట్ల దివారాత్రి ధ్యానించుకుంటూ ఈ లోకాన్ని, మరి ఆయనకి ఏమైనదంటే ఈ లోకమంతా దేవునికి తీసుకొని రావడానికి అలాంటి ప్రత్యక్షత ఉందా? అలాంటి కోరిక ఉందా? చూడు, దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించేటట్టుగా దేవుడు మనకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన పౌలు ఒక్కరికే ఇస్తాడు నీతి కిరీటము, అందరికి ఇస్తా అన్నాడు నీతి కిరీటము. ఆయనే చెప్తున్నాడు కదా అపోస్తున్న పౌలు. ఇలాంటి జీవితము ఎవరికైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే సమర్పించుకొని దేవుని పట్ల కలిగి ఉంటారో, ఆపేక్షిస్తారో తన ప్రత్యక్షతల కొరకు, వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు దేవుడు. దేవుడు ప్రతి ఒక్కటికి ఈయనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆశ ఉందా అలాంటి నీతి కిరీటం కావాలని? ఈ రోజు పౌలు రాస్తా ఉన్నాడు అదే మాట. ఈ రోజు అలాంటి జాగ్రత్తగా మనం కూడా జీవిస్తే దేవుడు మనకు ఇస్తాడు కదా నీతి కిరీటాలు ఎన్నో రాసున్నాయి కదా, నిత్య జీవ కిరీటము కదా, ప్రతి ఒక్కటి జీవ కిరీటం ఉంది. ప్రతి ఒక్కటి అనేకమైన కిరీటాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి మనకు ప్రతి ఒక్క దాంట్లో కదా. ఇక్కడ నీతి కిరీటం అనేది ఆయనకు అనుగ్రహింపబడ్డదంట కదా. ఎందుకు అంటే దేవుడు మన ప్రతి ఒక్క దాంట్లో మనకు అందరికీ అనుగ్రహించనికే దేవుడు పెట్టినాడు. చూడు, ఇలాంటి ప్రయత్నం మనకు అవసరము. ఇలాంటి జీవితము ఆ విశ్వాసంలోకి ఎదుగుటకు చాలా అవసరము. అందుకే దేవుడు అంటున్నాడు, దివారాత్రి ధ్యానించువాడు ధన్యుడు కదా. దేవుడు వాని పట్ల మేలులు చేస్తాడు కదా. వాడు వర్ధిల్లి చేసుకొని తన మార్గాన్ని చక్కగా దిద్దుకుంటాడు. మరి పౌలు కూడా అదే విధంగా జీవించిండు కదా. మరి దేవుడు ధర్మశాస్త్రంలో ఏమేమి చేసిండో అవన్నీ కూడా నిమరేసిండు పౌలు, అపోస్తున్న పౌలు. అవన్నీ జాగ్రత్త కలిగి ఆయన నీతి కిరీటం సంపాదించుకుంటున్నాడు. ఈరోజు అలాంటి కిరీటం మనకున్నదా? దేవుని నమ్ముకున్నమే కానీ కదా. అలాంటి బహుమానాలు మనకున్నాయా? అలాంటి విశ్వాసం మనకున్నదా? దృఢమైన విశ్వాసము, గట్టి విశ్వాసం మనలో ఉందా? అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా. ప్రతి ఒక్క విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలా. ఎటువంటి విషయంలో మన భయపడడానికి వీలు లేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దానికి ఎలాంటి విశ్వాసం ఉన్నది కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తాను వెతుకు వారికి ఫలమిచ్చు దయచేయువాడనియో నమ్మవలను కదా. ఆయన ఫలమిచ్చే దేవుడు. ఆయన కాలికి ఏం పెట్టుకోడు కదా. ఈ రోజు నీ ప్రార్థనకు ప్రతిఫలము ఆయన జవాబిస్తాడు. ఈ రోజు నీ ప్రార్థనకి ఏది కూడా ఏం పెట్టుకోడు ఆయన కదా. నీకు ఎంబడే దేవుడు పంపిస్తూనే ఉంటాడు. ఆ ఫలం పొందుకునేంత వరకు నీకు ఓపిక లేకపోతే ఆ ఫలాన్ని పొందలేవు కదా. మనిషికి ప్రార్థన చేస్తాడే గాని ఆ ఫలము పొందుకునే టైంకి విసిగిపోయి నువ్వు లేచిపోయి లోకానుసారంగా తిరిగితే దాన్ని ఏం చేయలేడు దేవుడు. ఆ ఫలం నువ్వు పోగొట్టుకున్న వాడిగా అయిపోతావు. చాలా మంది జీవితంలో ఫలం అనేది అదే విధంగా ఉంటది. కానీ దేవుడు దయచేయవాడు. ప్రతి వారికి, అడిగిన వారికి ప్రతి ఒక్కటి ఇచ్చే దేవుడు. మొర పెడితే ఆలకించే దేవుడు ఆయన
కదా. నువ్వు ఎటువంటి సమస్యలు ఆపత్కాలమందు మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఆ కాలంలో. ఈ రోజు నీకు ఇయ్యలేడా? నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలా కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందుకే అంటాడు, దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడైనా నమ్మాలా. ఆ నమ్మలేకపోతే నీ ఫలము నిష్ప్రయోజనము, శరీర క్రియలు స్పష్టమైనవి. అందుకే ఆ ఫలాన్ని మనం పొడగొట్టుకోగలుగుతాం, విసిగిపోతాం జీవితంలో జవాబు రాకపోతే. ప్రతి ఒక్కటి జాగ్రత్త కలిగి మనము జీవించాలా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క దాంట్లో అన్నికమైన విషయాలు వాళ్ళు పొందుకున్న వాళ్ళు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి మనము జీవించాలా. ఆయన దివారాత్రము మనము ధ్యానించేటట్టుగా మనము జీవించాలా. కానీ ఈ లోకానుసారంగానే జీవితాల క్రియలో ఉన్నామనుకో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి స్నేహంగా కలిగి ఉన్నామనుకో, ఈ లోకంలో ఉన్న అన్ని కోల్పోగలుగుతాం కదా. ఏది కూడా నీకు నీతి కిరీటంలో కూడా ఏది కూడా నీకు అందజేయబడ్డా. అందుకే దేవుడు అంటూ నువ్వు జాగ్రత్త కలిగి జీవించమని. అందుకే దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును కదా. వ్యభిచారులారా, చూడు ఎంత ఇది చెడ్డ సాక్ష్యము కదా. ఈ లోకానుసరమైన క్రియలు కదా స్పష్టమైనవి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడని లోక స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువు అగును. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు 4లో, కానీ లోకానుసారమైన క్రియలు నీలో ఉండకూడదు, లోకాంతమైన స్నేహము నీలో ఉండకూడదు కదా. అదంతా ఏమైనదంటే దేవునికి శత్రువుగా చేస్తుందంట కదా. ఈ లోకాంతున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేవునికి శత్రువగును కదా. నీ ఫలం అనేది నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో ఆయన కలిగి జీవించాలా. కానీ ఆయన పట్ల మనము జీవించినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నిర్గమ కాండంలో చూద్దాము ఒక విషయము. నిర్గమ కాండము 2వ దినవృత్తాంతాలు నిర్గమ కాండము కాదు, 2వ దినవృత్తాంతాలు ఒక నిమిషము. అక్కడ ఏమంటున్నాడంటే 2వ దినవృత్తాంతాలు ఒక్క నిమిషం. నిర్గమ కాండము 33వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ మోషేతోని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు కదా. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుని నూన కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఇక్కడ మోషే చూడు ఏ విధంగా ఉన్నాడంట, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు కదా. ఇక్కడ సావాసం ఏ విధంగా ఉందంట చూడు, దేవునితో జాగ్రత్త కలిగిన జీవిస్తా ఉన్నాడని ఇక్కడ తెలుస్తా ఉంది. చూడు, ఎందుకంటే మోషే మరి మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టున్నది ఇక్కడ కదా. దేవుడు మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడిండు. ఎందుకు అంటే స్నేహితునిలాగా కదా. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా మనము ఈ లోకంలో అందరితో స్నేహం చేయగలుగుతాం, కానీ దేవునితో స్నేహం చేస్తుంటే ఎలా ఉన్నాడంట, ఆయన ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నాడంట. కానీ ఈ లోకంలో మాట్లాడినట్టుగా మరి మోషేతోని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. యెహోవా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుచుండను. తర్వాత ఆయన తిరిగి ఆయన ఎప్పుడైతే కిందికి దిగి వస్తున్నాడో వచ్చినప్పుడు మరి ఆయన ముఖం ఎవరైనా చూడగలిగిరా? చూడలేదు. కానీ ఎవ్వరు కూడా ఆయన ముఖంలో వెలుతురు వల్ల, ఆయన వెలుగు వల్ల, ఆయన మహిమ వల్ల ఏది కూడా చూడు వెలుగులో ఉండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖం చూడలేకపోయారు. ఎందుకంటే ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడంట, స్నేహము దేవునితో చేసినట్టు రాయబడినది. అందుకే దేవునితో మనము స్నేహం చేయాలా, ఈ లోకంతో స్నేహము చెయ్యకూడదు. మనము ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి మనం ఉండాలా, ఆయన మాటకు లోబడి జీవించాలా. అందుకే అంటాడు, దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. ఆయనతో సావాసం కలిగి మనం ఎప్పుడు ఉంటామో చూడు, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు తన బిడ్డల కంట ప్రతి ఒక్క విశ్వాసం కలిగి ప్రార్థిస్తానంట నీతి కిరీటం అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఈయనతో మాట్లాడినప్పుడు ఆయన తేజస్సు మోషేలో కనబడుతుందంట, ఆ వెలుగు. ఆయనతో సావాసం కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ముఖాముఖిగా మాట్లాడిండు కదా, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన స్వరాన్ని వినగలిగిండు మోషే కదా. అబ్రహాము కూడా చెప్పినప్పుడు దేవుడు
అబ్రాహాము విశ్వాసుల తండ్రి ఎట్లా అయిందో కదా. అందుకే విశ్వాసులకు తండ్రి అని ఎట్లా పిలువబడ్డాడు? దేవుని విశ్వాసంతోని నమ్మకంతోని కదా నడుచుకున్నాడు. కాబట్టి అబ్రాహాము కూడా స్నేహితుల్లాగా పెట్టుకున్నాడు. నా స్నేహితుడు అన్నాడు అబ్రాహాము కూడా. చూడు, అనేకమైన విషయాలలో వాళ్ళు ధన్యత పొందగలిగారు దేవుని పట్ల. ఆ ధన్యత మనకు అవసరం. చూడు, వాళ్ళ మార్గాలని దేవునికి సమర్పించుకున్నారు. వారు వర్ధిల చేసుకున్నారు వాళ్ళ జీవితాల్లో కదా. ఈ లోకంలో స్నేహం చేస్తే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు కదా. వాళ్ళు ఈ లోకంలో ఏమైనా స్నానం చేస్తారంటే ఏమీ లేదు. కానీ కష్ట సుఖాలు చెప్పుకోగలుగుతామేగా. స్నేహితులకి ఇంకేమైనా చెప్పగలుగుతామా? వాళ్ళే మన మేలు చేయగలుగుతారా? ఏం చేయలేదు. కానీ అదే స్నేహము దేవునితో చేస్తే దేవుడు నీకు మేలని అనుగ్రహిస్తా ఉంటాడు కదా. మోషేకు కూడా అదే విధంగా ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు ఆయన. మోషేతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడిన ముఖాముఖిగా ఆ తేజస్సు ఆ మహిమలో ఆయన కూడా మహిమ ముఖం వెలుగుతో ప్రకాశిస్తూ ఆయన కిందికి దిగలేకపోయిండు కదా. ఎవ్వరు కూడా ముఖం ఆయన కిందికి దిగి వచ్చేటప్పుడు ముఖం ఎవ్వరు కూడా చూడలేకపోయిండ్రు. ఎందుకంటే అంతగా తేజస్సుగా తయారైంది. ఎందుకంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిండు. ఆ జీవమైన మాటలు ఆయన ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడో దిగి వచ్చి లోకానికి వస్తా ఉన్నాడు ఆయన. చూడు, అలాంటి జీవితము అనుభవం మనకు కూడా అవసరము. అందుకే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు అనేకమైన విషయాలు, ఎందుకంటే దివారాత్రి దానిస్తే అలాంటి మహిమలోకి మనం కూడా నడగగలుగుతాము. అలాంటి ప్రత్యేకతలకు మనము వెళ్ళగలుగుతాము. దేవుడు అనుభవంలోకి మనము వెళ్ళగలుగుతాము. అందుకే దివారాత్రి ధ్యానించుట చాలా ధన్యత కదా. ఎంతో మేలు. మనకు అనేకమైన మార్గాలు దేవుడు తెలియజేస్తా ఉంటాడు. అందుకే దివారాత్రి దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని యెహోషువ మనకు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. చూడు, ప్రతి ఒక్కరు విశ్వాసం దేవునికి ఇష్టలై ఉంటుట అసాధ్యము. ఆయన నమ్మి కూడా మనము మోసపోయిన వాళ్ళమైపోతాము. ఎందుకంటే నమ్మాలా. దేవుడు ప్రతి ఒక్కటి మన కొరకు ఆత్మరూపకంగా తెలియజేసిండు. ప్రతి ఒక్కటి దేవుడు మనకు తెలియపరుస్తా ఉండు. రుడిగా అన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అవన్నీ మనం తీసుకోవాలా. దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేకపోతాము? ఆ మహిమలోకి ఎందుకు ప్రత్యక్షంగా తీసుకోవాలా. దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు ప్రతి దినము కదా. అబ్రాహాము కూడా ఆయన స్నేహము దేవునితో స్నేహం చేసింది కాబట్టి ఆయన కూడా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాంటి జీవితము కదా దేవుడు వాళ్ళ ధన్యత కలుగజేస్తుంది. ఈ రోజు అలాంటి విశ్వాసంలోకి మనం జీవించాలా. ఈ రోజు దేవుడు మనకు జాగ్రత్త కలిగి దివారాత్రి ధ్యానించమని చెప్తా ఉన్నాడు కదా. ప్రతి ఒక్కటి కూడా ఆయన మార్గంలో చక్కగా వర్ధిల్ల చేసుకునేటట్టుగా మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ మార్గం మనకు చాలా అవసరము. ఈ ధర్మశాస్త్రమందు ప్రతి ఒక్కటి బోధింపక తప్పిపోకుండా ప్రతి ఒక్క మాట కూడా ప్రకారంగా మనము చేసేటట్టుగా జీవించాలా. అందుకే దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే బోధింపకుండా తప్పిపోకూడదని ముందుగానే హెచ్చరిస్తాను. ఎందుకంటే మోషేకున్న అబ్రాహాముకున్న అనుభవము మోషే తీసుకున్న మోషేలో ఉన్నది యెహోషువకు అందజేయబడ్డది కదా. యెహోషువ నుంచి దేవుడు ఈ రోజు మనకిస్తున్నాడు. ఈ వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి, ఆయనలో ఉండాలి. ఆ నీతి కిరీటం కొరకు కదా, జీవ కిరీటం కొరకు, మన అనేకమైన కిరీటాల కొరకు నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండాలంటే ఆయన దివారాత్రి ధ్యానించినప్పుడు ఆయన పట్ల నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో, నువ్వు ఆయన ప్రత్యక్షత కలిగి ఎప్పుడైతే అనుకుంటావో, ఆయన జీవితంలో నీ జీవితంలోకి ఎప్పుడైతే తీసుకుంటావో అలాంటి జీవితంలో వెలుగులోకి మయానికి నీ దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఆ మహిమలోకి దేవుడు మనని తీసుకొని వస్తా ఉంటాడు. చూడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని తొలగించాలంటే ఆయన మహిమలోకి మనము ప్రవేశించాలి. ఆ వాక్య పరకంగానే మనము లోపలికి ప్రవేశించగలుగుతాము. ఆయన పరిశుద్ధంగా ఉండి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఎప్పుడైతే నడుచుకుంటావో ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డను ఆ వెలుగులోకి తీసుకొని రాగలుగుతాం. ఆ చీకటిన్న బానిసత్వం నుంచి ప్రజల్ని విడుదల చేయగలుగుతాం. ఆ పరిశుద్ధత లేకుండా చూడు ఎప్పుడు కూడా మనం ఏది చెయ్యలేము ఈ లోకంలో. చూడు, సైతాన్ కూడా ప్రతి ఒక్క దాంట్లో చిక్కులు పెడతా ఉంటది. పాపం అనే చిక్కు అనేది ప్రతి ఒక్క దాంట్లో పాపం పూరితమైనది ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా ఉంటది. ఆ పాపంలో మన పరిశుద్ధతని కోల్పోతా ఉంటాం. ఆ కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలా. ఆయన వాక్య చేతనే, ఏదో మాట ద్వారానే గాని చూపు ద్వారానే గాని ఎన్నో కమ్మిన ఎదుటి మనిషిలో మాట ద్వారా కూడా మనం పడిపోతాం. ప్రతిదినం వాడు అవస్థ పెడుతూనే ఉంటాడు కదా. ఎదుటి వాళ్ళతో తిట్టిపిస్తూనే ఉంటాడు మన పరిశుద్ధతని కోల్పోవాలని. చూడు, వాడు ప్రతి ఒక్కట్లో పాపము వాడికి ఇష్టం కాబట్టి, మనం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధత చాలా అతి పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలని తన బిడ్డలను అనుకుంటే కానీ సైతాన్ గాడు మోసం నుంచి తీసుకొని వస్తా ఉంటాడు తన బిడ్డలని. కాబట్టి మనము ప్రతి ఒక్కటి జాగ్రత్త కలిగి ఉండాలా.
ఎందుకంటే ఆ పాపంలో నుంచి మనం విడుదల పొందాలా. ఎటువంటి పాపం కూడా దేవునికి అసహ్యము. చూడు, ఆయన మహిమలోకి మనం పోవాలి అంటే దివారాత్రం దాన్ని ధ్యానించాలా. ఆ పరిశుద్ధులకు మనం ప్రజలందరూ తీసుకొని రావాలంటే మన జీవితాన్ని ఎంతో ధన్యత మనము చేసుకొని కలిగి జీవించాలా. చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. మనం ప్రార్థించాము. మరి అంశాల కోసం కూడా నేను ప్రార్థించగలుగుతాను. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనాలేసయ్య. సర్వశక్తి మంత్రానికి స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. మేము పరిశుద్ధులకు జీవించే శక్తి మాకు దయచేయండి. మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా సహాయం చేయండి నాయన. సర్వశక్తి మంత్రానికే వందనాలు దేవా. మరి యెహోషువ ఏ విధంగా జీవించిండ ప్రభా, మరి బోధింపకుండా తప్పిపోకుండా ప్రతి ఒక్క బిడ్డని సన్నిధికి తీసుకొని వచ్చిండ నాయన. అలాంటి జీవితం మాకు కూడా దయచేయండి. దివారాత్రి మేము ధ్యానించాలా, మా జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆయన. మరి ఇతరులు కూడా తీసుకొని రావాలా ప్రభా. ఆ పరిశుద్ధతలకు ప్రభా అలా శక్తిని మాకు దయచేయండి. నీ మాట చొప్పున మేము జీవించాలా దేవా. మన ఇంటి వంటి ఓడేసు ప్రభా తప్పిపోకుండా సహాయం చేయండి. మరి లోకంలో స్నేహం ఏది కూడా మేము చెయ్యొద్దు దేవా. నీతో స్నేహం మేము చేయాలా, నీతో సావాసం కలిగి ఉండాలా ఆయన. మన యేసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మాకు పరిశుద్ధపరచండి ఆయన. దేవానికి వందనాలు దేవా. మరి యేసుకు నామములో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీతి కిరీటం ఇస్తాను నాయన. అలాంటి జీవితం మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన దేవా, క్షేమంగా ఆరోగ్యం కలగచేస్తానని నీకు వందనాలు. నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకొని నీ రాకడకై మమ్మల్ని అందరూ సిద్ధపరచండి అయ్యా. సర్వశక్తి మంత్రుడా, జీవాధిపతి అయిన తండ్రి నీకే స్తోత్రంలో నాయన. ముఖ్యంగా ప్రేరికొచ్చ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లోకంలో ఉన్న సైత శక్తులను కూలాలా ప్రభా. ప్రజలంతా విడుదల పొందాలా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు. సర్వశక్తి మంత్రుల నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబం అంతా విడుదల పొందాలా ప్రభా. దేవా, అందరు బానిసత నుంచి విడుదల పొందాలా, క్షేమంగా ఆరోగ్యం కలగచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి మంత్రుల నీకే వందనాలు దేవ. ధన్యత ఎంతమందికి లేదా వాళ్ళు కూడా కలగచేయండి, సమాధానం దయచేయండి దేవాని. పాదపీఠ దగ్గరకు వచ్చింది కాక ప్రభా, అలాంటి శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో మంది హాస్పిటల్ ఉన్నారు నాయన, వాళ్ళందరూ ముట్టండి, తాకాని స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, శోధన కొట్టేయండి దేవా. వారి సమాధానం ఇంటికి తిరిగి వెళ్ళిన గాక దేవ. విశ్వాసంలో బలపరచబడిన గాక. వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. తెలియక తెచ్చిన పాపాలంటే క్షమించండి, స్వస్థత విడుదల కలగ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ లోకంలో చర్చలన్నీ సత్యాన్ని ప్రకటించాలి. అపోస్తుల బోధలకు వచ్చిన గాక. దయ్యాలని కూరాలా, సైతం రాజ్యం కూరాలా ప్రభా. అపోస్తుల బోధలకు రావాలా దేవా. నీ కార్యాలు వాళ్ళు చూడాలా ప్రభా. నీ ప్రత్యక్షతలకు రావాలా దేవా. ప్రతి ఒక్క చర్చతో మీరు మాట్లాడే, పాసతో మీరు మాట్లాడండి, సేవకులతో మీరు మాట్లాడండి, విశ్వాసంతో మీరు మాట్లాడండి ఆయన. తప్పిపోయిన వాళ్ళందరూ తీసుకొని రండి ఆయన. అందుకే నీ రాకడకు సిద్ధపరచండి దేవా. దుష్ట ఆత్మ నుంచి విడుదల దయచేయండి. ఈ ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళిన బ్రదర్స్ అందరూ ముట్టండి నాయన. బ్రదర్స్ కంతా తోడే నడిపించి బలమైన ఆత్మ కుమ్మరించండి, అగ్నాభిషేకం దయచేయండి. కడవర వర్ష కుమ్మరింపబడు గాక. నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించుకోండి. నీ సరస్వతుడికి నడిపించి నీ సాస్పిడిగా నిలబెట్టుకోండి తండ్రి. నీకే ఎంత మందికి సువార్త ప్రకటించలేదు దేవా. అక్కడంతా సువార్త ప్రకటింపబడాలా, అందరు విశ్వసించును గాక. అందరు రక్షణ పొంది నీ సాస్పిడిగా జీవించుకోవాలా ప్రభా. అలా శక్తిని మీరు దయచేయండి అయినా. పతక బిడకు తోడండి. మరి బ్రద్దరు ఎక్కడైతే వెళ్తారో ప్రభా, వాళ్ళ ఆశీర్వాదం పొందురు గాక. ఆత్మ శక్తిని కాల్చేసి విజయాన్ని దయచేయండి, బలపరచండి. మన్యం బ్రదర్ ముట్టండి, తాకండి. బీపీ నార్మల్ ఉండాలా. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి, నెమ్మది కలగ చేయండి. కుటుంబానికి పీడిత దుష్టాత్మ నుంచి విడుదల దయచేయండి. బంధకాల కాల్చని విరగొట్టి సమాధానం దయచేయండి. మరి ప్రభా రాజు బ్రదర్ కూడా ముట్టండి, అక్కడ సంబంధించి విడుదల పొందురు గాక. భార్య భర్త సమాధానంగా ఉండాల దేవ. సైతాన్ రాజ్యం కూలాల ప్రభా దేవ. పాప సైతాంతా కూలును గాక దేవ. ఆ కుటుంబాన్ని పీడిత దురాత్మ శక్తుని కూలును గాక దేవ. అంధకార సమూహం కూర్చివేసి సమాధానం దయచేసి రక్షించుకొని నీ రాకడకై సిద్ధపరచండి దేవా. కృపశ్ని కూడా ముట్టండి, తాకాడి స్వస్థత దయచేయండి. బ్రెయిన్ లో గడ్డ ఇంటి ప్రభా. ఆ సర్జరీ ప్రభా చేసిన విధానం పట్ల వందనాలు. సమాధానం కలిగి ఇంటికి వెళ్ళింది రాయన. అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా సంపూర్ణంగా స్వస్థత కలగ చేయమని ప్రార్థిస్తాం. ఆ కుటుంబం రక్షణ పొందురుగాక. యేసు ప్రభా నిన్ను విశ్వసించిన బిడ్డలే గానికి యేసు ప్రభా వాళ్ళు వెనుకడిగేస్తారు నాయన. వాళ్ళ స్వస్థత కలుగును కాక దేవా. యేసుకృష్ణ నామములో మునుపటి కన్నా సేవ వాళ్ళని సన్నిధికి నడిపించి రక్షించుకొని సాక్షి నిలబెట్టుకోండి. రాజన్ బ్రదర్ కూడా ముట్టాడి. కాకపోతే దయ్యమా, సైతాన, చీకటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన సైతాన నీ పాతల బంధిస్తున్నాం. సైతాన పో కాల్తో రెహెతక్క మారా చికెన్ రక్త ప్రోక్షణ మీరు దయచేయండి దేవ. తాగుంచి విడుదల పొందాలా. భార్య భర్తలు సమాధానంగా ఉండాలా ప్రభా. వాళ్ళ భార్య యేసుకృష్ణ నామములో తిరిగి వచ్చిన గాక. మీరే కార్యం జరిగించి రాజన్ బ్రదర్కి మంచి జాబ్ అనుగ్రహించి తాగు సైతాన్ని కాల్చివేసి విజయాన్ని మీరు దయచేయండి. ఆ కుటుంబంతో రక్షించండి అయినా. దురాత్మ నుంచి పీడిపబడుతున్న దయ్యాన్ని కాల్చివేసి భార్య భర్తలను సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరొకరు అర్థం చేసుకొని మనసు దయచేయండి. సైతాన్ శక్తులు కూర్చివేయండి దేవా. సుమతి చిత్తం కూడా ముట్టాడి, తాకండి, స్వస్థత దయచేయండి. ఆ బిడ్డకి యేసుక్రీస్తు నామములో వివాహం జరుగును గాక. అడ్డుకున్న దయ్యాలని కాల్పోను గాక. సైతాన్ శక్తులు కూర్చివేయండి. వాళ్ళంతా రక్షణ పొందిన బిడ్డలు ప్రభా. యేసుక్రీస్తు నామములో మంచి వివాహం తీసుకొని రండి నాయన. ఆ బిడ్డకు మంచి వివాహం జరగాల. మీ సన్నిధికి మీ సహాయం చేయండి. వివాహం అన్నిటికన్నమైనది ఘనమైనదన్న ప్రభా.
దేవా వివాహం బిడకు జరుగును గాక. యవన సంస్థ అగ్నికైతన పెట్టి మీ సాక్షిడిగా నిలబెట్టుకొని సైతాన్ రాజ్యాన్ని మీరు కూల్చివేయండి. దేవ సొలొమోను రాజును బెదరు ముట్టండి, తాకండి, స్వస్థత తెచ్చండి. ఆ కిడ్నీలో శోధించి సైతాన దురాత్మ శక్తిని కాల్చివేసి సంపూర్ణంగా విడుదల పొందును గాక. యేసుక్రీస్తు నామంలో దేవ కిడ్నీలు బాగా ఉంది గాక. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. శోధన కొట్టి కుటుంబంతో సరస్వతగా నడిపించి బంధకాలు కట్టని విరగొట్టి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తాం. సైతాన్ రాజ్యం కూర్చోవేసి విజయాన్ని దయచేసి రక్షించుకొని మీరు రాకడకే సిద్ధపరచబడదు గాక. ప్రతి ఒక్క గంట మహిమ నీకే కలుగును గాక దేవా. మీరు రాకడ కుటుంబాలంతా సిద్ధపరచుకొని బలపరచుకోండి దేవా. సైతాన్ నుంచి విడుదల పొందాలా ఈరోజు యేసు ప్రభా. ఈ లోకంలో దయ్యాలని కూరాల ప్రభా వారితో సంతికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి యేసు ప్రభా రక్షణ సువార్త అందును గాక. నాయన మీరే కార్యం జరిగించి ఈ లోకంలో అయితే దయ్యాల సమూహం అంతా కూరును గాక దేవా. దాని నుంచి ప్రజలంతా విడుదల పొందును గాక ప్రభా. మీరే సహాయం చేసి సాక్షిగా నిలబెట్టుకోమని ఆ ప్రార్థనలన్నీ దూపలా చేర్చుకొని ప్రార్థన ప్రతిఫల జోబ్ దయచేయమని నజరేయుడు యేసు కోసం అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. మన మందలో మనోజ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కళ్ళు మూసుకుందాం. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం విజ్ఞాపన వాళ్ళకి చేసిన వాళ్ళకి విజయం కృప సదాకాలం తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.